ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో శనిగ్రహం, 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం, అలాగే 6వ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు, 9వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. శుభాధిక్యత కలిగి ఉంటాయి. దానికి చాలా రకాలైన కారణాలు కుదురుతున్నాయి. అయితే రాశి నుంచి 2వ స్థానంలో శనిగ్రహం ఉండడం అనేది ఒక విశేషమే. అయితే అది ఎప్పటి నుంచో ఉంది, ఇంకా కూడా కొన్ని రోజులు అక్కడే ఉంటుంది కాబట్టి ఏలినాటి శనిగా కూడా భావించవచ్చు. కానీ ఈ ఏలినాటి శని ఈ మకర రాశి వారికి అంత ఇబ్బందికరమైన విషయం కాదు. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గురు భగవానుడి దృష్టి ఈ రాశి పైన ఉంది. అయితే నీచ స్థాన దృష్టి కాబట్టి కొంతవరకు దాని యొక్క ప్రభావం తగ్గినప్పటికీ కూడా అయితే ఇక్కడ గురువుగారి దృష్టి పడడం అనేది ఒక ప్రత్యేకమైన విశేషంగానే చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఒక సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఆలోచన చేయటం, ఒక అనుకూలమైన పరిస్థితిని సృష్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకొని సకాలంలోనే ఆచరించే అవకాశం బాగానే ఉంది. అలాగే ధన యోగాదులు, ధనస్థానంలో శని ఉన్నాడు. ధన యోగాదులు కూడా అనుకూలంగానే ఉంటాయి. ధన సంబంధించిన కారకుడే రాశిని వీక్షించడం వలన, అలాగే 3వ స్థానంలో రాహు కూడా ఉండటం వలన ధనానికి ఇబ్బందికరమైన విషయాలైతే ఉండవు. చాలా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయని తెలుస్తోంది. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. మనం కూడా ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతుంటాం. ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొదలైన వారితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. అయితే అది ఎంతవరకు ఉండాలనో అంతవరకు మాత్రమే ఉంటుంది. దానిని మించి ఉండదని తెలుస్తోంది. అలాగే గృహ వాహన యోగాదులు ఆసక్తికరంగా నడుస్తుంటాయి. అంటే వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోయినప్పటికీ దాని గురించి చర్చలు మాత్రం చాలాసార్లు పాల్గొనవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి విషయాల గురించి విషయాలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. అలాగే విద్యా వ్యవహారాలు అన్నింటిలో కూడా మంచి అనుకూలత ఉంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలంగానే ఉంటుంది. అలాగే తత్సంబంధమైన వ్యాపారాది విషయాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే 10 మందిని కలవడం, వారితో మాట్లాడడం, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. అనుకూలమైన పరిస్థితి కొంత కలిగి ఉంటుంది. అయితే దీంట్లో భేషజాలకి పోకుండా ఉండాలని తెలుస్తోంది. అయితే ఒక్కొక్కసారి
అంటే రవి శుక్ర కాంబినేషన్ వలన ఒక్కొక్కసారి మన చేతికి వచ్చే ధనానికి మనం అడ్డుపెట్టినట్టుగా మాట్లాడటం జరుగుతుంటుంది. అంటే మన మాటల వలన అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయే అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఇదంతా భేషజం అనేది ఉన్న వాళ్ళకి అడ్డు వస్తుంటాయి. అది సాధారణంగా ఆలోచన చేసే వారికి ఇట్లాంటి ఇబ్బంది అయితే రాదు, అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది ఎక్కువ శాతం. అయితే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అయితే సందర్భానుసారంగా అవి మారుతుంటాయి ఆలోచనలు. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయటం అలాంటి విషయాల్లో కూడా అంత అనుకూలత లేదు. అయినప్పటికీ ప్రయత్నం చేసేవాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే భాగ్యస్థితి బాగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కానీ ఆలోచన పరంగా కానీ భాగ్యాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అలాగే మనం పెట్టిన పెట్టుబడులకి విలువలు పెరిగే అవకాశం బాగా ఉంది. అలాగే ఉద్యోగ, వృత్తి, వ్యాపారాది విషయాలలో కొంత అనుకూలత పెరుగుతుంది. అయితే అయినప్పటికీ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయంలో కొంత గౌరవం తగ్గే అవకాశం కూడా కనబడుతుంది. అంటే పరుషమైన మాటల వల్ల అయితేమి, చేష్టల వల్ల అయితేమి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అవి అవగాహన చేసుకొని ఉండే వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇటువంటి సమయంలోనే కొద్దిగా విజ్ఞత పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో పరుషంగా ఉండే వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం బాగానే వస్తుంది. అనుకూలమైన వాతావరణం కుదురుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతుంటాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కానీ, కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, అలాగే వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైన వాతావరణం వచ్చింది. అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. అన్ని విషయాల్లో కూడా కొంత లాభసాటిగానే ఉంటుంది. దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి మంచి వార్తలు వినగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. అలాగే మిత్రులు, శత్రువులు అనే తారతమ్యం లేకుండా అందరితో కూడా సఖ్యతగా కలిసి ప్రయాణం చేయగలిగిన, కలిసి మాట్లాడగలిగిన విధానం బాగుంటుంది. అలాంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. అందరితో కూడా సఖ్యంగానే ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఖర్చుల విషయంలోకి వచ్చేసరికి సాధారణమైన ఖర్చులు, పెద్దగా ఇబ్బంది పెట్టే ఖర్చులు అయితే ఏమీ ఉండవు. అదే కొంత మధ్యలో డాంబికానికి కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అది మనకు అవసరం లేకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా కొన్ని ఖర్చులు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకోవడం బాగానే ఉంటుంది, బాగా కుదురుతుంది. అలా అన్ని రకాల విషయాలు కూడా ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత బాగానే ఉందని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం, శుభాధిక్యత పెరగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.